Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ ఇప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారి కెరియర్ పరంగా బాగా బోత్ సైడ్ గట్టిగా ఫైట్ చేసుకుంటారు. లేదు ఇది బాగుంటది, ఇది బాగుంటది, ఇలా అయితే బాగుంటది, ఈ స్కూల్ అయితే బాగుంటది, ఇలా అని చెప్పేసి. అవును, కానీ పిల్లలతో వాళ్ళు గడిపే క్వాలిటీ టైం మాత్రం చాలా తక్కువగా ఉండిపోతుంది. అవును. ఇది మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా వరకు ఎమోషనల్ గ్యాప్ ని ఎక్కువ పెంచే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని స్కూల్లో చేర్చేయడంతో మన బాధ్యత అయిపోతుంది అని సైకలాజికల్గా పేరెంట్స్ అనుకుంటారు. అంచేత ఆ స్కూల్ కాదని ఈ స్కూలు, ఈ స్కూల్ కాదని ఆ స్కూల్, ఆ స్కూల్లో అయితే క్వాలిటీ బాగుంటుంది, ఈ స్కూల్లో అయితే ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇలా ఇలా ఏమేమో అనుకుంటారు. ఇంత అనుకొని స్కూల్లో చేర్చేసి ఫీజులు కట్టేసిన తర్వాత వాళ్ళ డొనేషన్లు ఇచ్చేసిన తర్వాత మా బాధ్యత అయిపోయిందని చేతులు దులిపేసుకుంటారు. కానీ అక్కడితో మీ బాధ్యత అయిపోలేదు. పిల్లలకి స్కూళ్ళలో కేవలం చదువు మాత్రమే. ఇండివిజువల్ అటెన్షన్ ఎన్ని స్కూళ్ళల్లో చెప్తారు? 40 మంది పిల్లలు ఉండాలి ఒక్కొక్క సెక్షన్లో. లెక్కకి 70-80 మంది పిల్లల్ని చేరుస్తున్నారు. ఎంతమందికి వాళ్ళు ఇండివిజువల్ అటెన్షన్ పే చేయగలుగుతారు టీచర్సు? వాళ్ళ దగ్గర ఉన్న 4-5 అవర్సో లేదా 8 అవర్సో వాళ్ళు పాఠాలు చెప్తారు. పాఠాలు అయిపోయింది. వీళ్ళకి ఇంకా వీళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషను, వీళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీటన్నింటి మీద ఎంతవరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు? అవన్నీ చూసుకోవాల్సింది మీరు కదా. చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో మనం కూడా చదువుకున్నాం. శివాజీ తల్లి జిజియాబాయి ఆయనకి ఎన్నో నేర్పింది, రామాయణ భారతాలు నేర్పింది, అందులో ఉండే ధైర్యాన్ని నోరు పోసింది, అందువల్ల ఆయన మహావీరుడయ్యాడు. ఇవన్నీ మనం పాఠాల్లో చదువుకున్నాం. కానీ రియల్ లైఫ్లో ఎంతవరకు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం? మరి శివాజీ తల్లి జిజియాబాయి ఇన్ని నేర్పింది అన్నప్పుడు మనం కూడా మన పిల్లవాడికి కొంతైనా నేర్పాలి. 10% అయినా అందులో చూపించాలన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే మాకు టైం లేదు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నాం. ఇద్దరు ఉద్యోగాలు ఎందుకు, ఒకళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా అంటే, ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ పిల్లల లక్షల డొనేషన్లు కట్టలేము. ఒక జీతంతో ఇల్లు మెయింటైన్ అవ్వడమే కష్టం, డొనేషన్లు ఎక్కడ కడతాం? 2 జీతాలు ఉంటే ఒకటి మెయింటైన్ చేయడానికి, ఒకటి డొనేషన్లకి మేము పెట్టుకోవచ్చు. కాబట్టి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఓకే, అగ్రీడ్. సాయంత్రం ఇంటికి వచ్చాక ఏం చేస్తారు? 6కో 7కో ఇంటికి వస్తారు కదా. 7 to 9 ఏం చేస్తారు? ఆ 2 గంటల్లోనూ అలసిపోయి కాసేపు రిలాక్స్ అవ్వడము, స్నానం చేయడము, డ్రెస్ అవ్వడము, భోంచేయడము, ఇంకా అరగంట గంట మిగిలితే టీవీ చూడడము. ఇందులో ఒక అరగంట కేటాయించుకోండి పిల్లలకు, ఒక గంట కేటాయించుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? హోంవర్క్ చేస్తున్నారా లేదా? పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళని మొగుడు పెళ్ళాం ఇద్దరు కొట్టుకుంటారు. సరే, ఎవరో ఒకరు వెళ్తారు. వాళ్ళు ఏదో మ్యాథ్స్లో మీ అబ్బాయి బాగా వీక్గా ఉన్నాడు అని ఏదో చెప్తారు. వెంటనే మ్యాథ్స్ ట్యూషన్ కోసమని ఎతుకుతారు ఆన్లైన్లో. అంటే మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేస్తే మన బాధ్యత అయిపోతుందా? మనం దగ్గర కూర్చొని పిల్లాడు ఏం చేస్తున్నాడని మనం ఎందుకు? మ్యాథ్స్ ఎంఎస్సీయో ఏదో ఉంటుంది తల్లి, నువ్వే ఒకటి అమ్మ టీచర్ లాగా కూర్చొని ఆ పిల్లాడికి నేర్పుకోవచ్చు కదా. నేర్పరు. నాకు చెప్పడం కుదరదబ్బా, నాకు టైం ఉండదు అని ఓ మ్యాథ్స్ టీచర్ని పెట్టేసి చేతులు దులిపేసుకుంటారు. మ్యాథ్స్ టీచర్ని పెట్టేసా, మా బాధ్యత అయిపోయింది. పేరెంట్స్ గుర్తించవలసిన విషయం ఏంటంటే, పిల్లలని పెంచటంలో మనము వాళ్ళకి కొంత టైము కేటాయించాలి. నేను 30 ఏళ్ళు వచ్చాక చదువు మొదలుపెట్టాను. నేను కరెస్పాండెన్స్ కోర్స్ చేసినప్పుడు నేను, నా పిల్లలు అందరం తెల్లవారుజామున 4 గంటలకు లేచేవాళ్ళం. కాఫీలు తాగేసి చదువుకోవడానికి కూర్చుంటే మా పేరెంట్స్ ఇద్దరు కూడా మాతో కూర్చునేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని లేపేసి వెళ్ళి పడుకునేవాళ్ళు కాదు. బాధ్యత అంటే చెప్తున్నా. ఎందుకనంటే వాళ్ళు మాతో కూర్చోకపోతే పిల్లలు తెలియక పడుకుంటారు. ఎవరు చూడలేదు కదా, వాళ్ళకి తెలియదు కదా అని. వాళ్ళు చదువుతూ కునికిపాట్లు తీస్తారు. మా నాన్నగారు ఆఫీస్ కాగితాలు రాసుకునేవారు, మా అమ్మ పేపర్ వీక్లీయో చదువుకుంటూ కూర్చునేది. 6 వరకు అలాగే 2 గంటలు మాతో పాటు వాళ్ళు కూర్చునేవారు అంతే. అంటే వాళ్ళు కూర్చున్నారంటే మనకు ఒక భయం ఉంటుంది. వాళ్ళు కూర్చున్నారు, నేను చదువుతున్నానో లేదో వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ సూపర్విజన్ ఉంది అక్కడ. నేను పడుకుంటే వాళ్ళు లేపుతారు, లేదా నేను కునికిపాట్లు తీస్తుంటే అమ్మ నిద్రపోతున్నావు, ఇంకో కప్పు కాఫీ కావాలా, లే చదువుకో, పరీక్షలు వస్తున్నాయి అని పదే హెచ్చరిస్తారు. ఆ ఇండివిజువల్ అటెన్షన్ లేనప్పుడు, ఆ సూపర్విజన్ లేనప్పుడు అలసత్వం వస్తుంది పిల్లలకు కూడా. చదివితే ఏంలే, చదవకపోతే ఏంలే. మా పెద్దబ్బాయిని దుప్పటి కప్పేసుకుని చదువుకునేవాడు. ఏరా చదువుతున్నావా అంటే, అప్పచెప్పుకుంటున్నాను లోపల అనేవాడు. దుప్పటి ముసుగేసి లోపల కునికిపాట్లు తీసేవాడు. అంచేత ఇండివిజువల్ అటెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, వాళ్ళతో మీరు షేర్ చేసుకోండి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, స్కూల్లో ఇవాళ ఏం జరిగింది, ఏ టీచర్ బాగా చెప్పారు, ఏ టీచర్ చెప్పలేదు, ఏ టీచర్ ఎక్కువ అటెన్షన్ పే చేశారు, ఇలాంటివన్నీ పిల్లలకి పేరెంట్స్తో చెప్పాలని చాలా కోరుకుంటుంది. స్కూల్ నుంచి రాగానే స్కూల్ విషయాలన్నీ చెప్పాలనుకుంటారు, కానీ పేరెంట్స్ ఖాళీ లేరు, ఎవరితో చెప్పుకుంటారు వాళ్ళు? అంచేత వాళ్ళ భావాలను వాళ్ళు సర్ప్రెస్ చేసుకునే బదులు మీరు క్లియర్గా అడగండి, మొహమాటం లేకుండా వాళ్ళతో మాట్లాడండి, మాట్లాడించండి. అప్పుడు మీకు ఎవరు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. అర్థమైతే మీకు
ఆ షేర్ చేసుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది పిల్లలకి. ఆ అమ్మతో, నాన్నతో నేను షేర్ చేసుకున్నానని. మీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఏ విషయంలో చెప్పారు, ఏ విషయంలో వీక్‌గా ఉన్నారు, ఏ విషయంలో ఏ టీచర్ ఎలా తిట్టారు, అనే విషయాలు మీకు కూడా స్కూల్‌లో ఏం జరుగుతుందో అన్నది, పిల్లలు ఏం చేస్తున్నారన్నది మీకు తెలియాలి గదా! పేరెంట్ టీచర్ అసోసియేషన్‌లో పిల్లలు చెప్పడం ఒక్కటే గాదు. మనం గూడా బాధ్యత బాధ్యత వహించాలి. వహించాలి. అది ఎ ఎంత చెప్పినా, ఏం చేసినా పిల్లల పట్ల అటెన్షన్ ఉండాలి. ఇండివిడ్యువల్ అటెన్షన్ పిల్లల పట్ల చేసినప్పుడు మాత్రమే పిల్లలు బాగా షైన్ అవుతారు. ఓకే. ఇది కిడ్స్ వరకు తీసుకుంటే అమ్మ. కిడ్స్ ఇప్పుడు మన వరకు. టీనేజ్ పిల్లలుంటారు గదా! టీనేజ్‌లో గూడా అంతే. ఆ! టీనేజ్‌లో గూడా పిల్లల్ని మేము లక్షలు ఖర్చు పెట్టి చైతన్యాలో చేర్చేసాము, నారాయణలో చేర్చేసాము అంటారు. మీరు లక్షలు ఖర్చు పెట్టి చేర్చేసారు సరే, అక్కడ ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ ఏవో తగలబడతాయి. అవును. ఆ గ్రేడ్ కోసమని వాళ్ళు బాగా వీళ్ళని ప్రెషర్ ఇస్తారు. వాళ్ళందరికీ ఏ గ్రేడ్ రావాలని వీళ్ళందరూ ప్రెషర్ ఇస్తారు. వీడికి బియో, సియో వస్తది. వీడికి ఏ గ్రేడ్ రాదు. వెంటనే వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి తిడతారు. సి గ్రేడ్ వచ్చింది మీ వాడికి. మీ వాడు ఏ గ్రేడ్‌కి ఎప్పటికొస్తాడు? ఆ ఏ గ్రేడ్ కోసమని వాళ్ళు ప్రెషర్ ఇస్తారు. ఆ ప్రెషర్ పిల్లల మీద పడుతుంది. వీడి స్థాయి అంత ఏ గ్రేడ్‌కెళ్ళే అంత ఇంటెలిజెంట్ కాదు. వాడి స్థాయి లేదు. కానీ వాడికి ప్రెషర్ ఇస్తే వాడు ఏం చేయగలుగుతాడు? అంచేత ఆ ప్రెషర్ ఏంటో పిల్లలు అర్థం చేసుకోగలగాలి పేరెంట్స్. మీరు మాట్లాడగలగాలి. వాడు ఇంతవరకు నేను ఇంటి దగ్గర చదివిస్తాను, బాధ్యత నాది. కానీ ఏ గ్రేడ్‌కి వచ్చే కెపాసిటీ వాడికి లేదు. అది కూడా మీరు అర్థం చేసుకోండి అని మీరు వాళ్ళతో మాట్లాడగలగాలి. పేరెంట్స్‌కి, టీచర్‌కి ఉండవలసింది పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఊరికే రొటీన్‌గా కలిపేయడం, కప్పు కాఫీ తాగేసి వెళ్ళిపోవడం కాదు. పేరెంట్ టీచర్ అసోసియేషన్ అంటే అది పేరెంట్ తనకున్న ప్రాబ్లమ్స్ తన పిల్లవాడి గురించి టీచర్‌తో చెప్పడం, టీచర్ ఆ పిల్లవాడి ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది పేరెంట్‌తో చెప్పడం. కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు. హ్మ్. దీనంతటికి ఒకేసారి మీటింగ్ పెట్టేసి, ఆ మీటింగ్‌లో మీ దాన్ని మీరు చెప్పేసి, వీళ్ళు చేతులు దులిపేసుకొని పేరెంట్ టీచర్ మీటింగ్‌కి ఎళ్ళొచ్చేసాము అని ఆడ సంతకాలు పెట్టేస్తారు అంతే. హ్మ్. అది కాదు పేరెంట్ టీచర్ అసోసియేషన్ అంటే. పేరెంట్ టీచర్ మధ్యన ఉండే రిలేషన్ లాంటిది. ఒక రకంగా అదొక పిల్లవాడిని చదివించడానికి ఒక బ్రిడ్జి లాంటిది. మీరిద్దరూ 2 ఎండ్లు ఇలా కలిసినప్పుడే ఆ బ్రిడ్జి ఫార్మ్ అవుతుంది. అంచేత ఈ 2 ఎండ్లు కలిసి పిల్లవాడు చదివించాలంటే, పిల్లవాడి అభివృద్ధి కావాలంటే, అది వాడి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కావాలంటే మనం ఏం చేయాలి? టీచర్‌గా మీరేం చేయాలి? పేరెంట్‌గా నేనేం చేయాలి? అనే విషయాలు చాలా శ్రద్ధగా వాళ్ళు తెలుసుకోగలగాలి. అది డిస్కస్ చేస్తేనే ఈ మధ్య తెలుస్తుంది. కాలంలో పిల్లలు గూడా చాలా రూడ్‌గా బిహేవ్ చేయడం కానివ్వండి, అవును. డ్రగ్స్‌కి అవ్వడం కానివ్వండి, దానికి లేకపోతే కారణం ముమ్మాటికి పేరెంట్సే. హ్మ్. డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారంటే పిల్లలు అసలు ఆ గదిలో కూర్చొని వాడు ఏం చేస్తున్నాడో నువ్వెప్పుడు గమనించావు? వాడు గదిలో సిగరెట్టే తాగుతున్నాడో, డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నాడో, వాడి రూమ్ ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? లేదు. టైం లేదు. పని మనిషి వస్తుంది, తుడుస్తుంది, వెళ్ళిపోతుంది. దాని డ్యూటీ దాంతో అయిపోయింది. హ్మ్. వాడు పొద్దున్నే స్కూల్‌కెళ్తున్నాడు, వస్తున్నాడు. అది వాడి డ్యూటీ అయిపోయింది. వాడిని స్కూల్‌కి పంపిస్తున్నాం, డొనేషన్ కడుతున్నాం. నీ డ్యూటీ అయిపోయింది. డ్యూటీలాగా చేసేస్తే ఎప్పటికీ సక్సెస్ కారమ్మా. ఆ డ్యూటీని నాది అన్న భావనతో చేస్తేనే ఈవెన్ పని మనిషి ఇల్లు తుడిచినా సరే, అది తుడిచేసింది దాని పని అయిపోయింది. ఈ పక్క చెత్త ఇక్కడే ఉంది, ఈ పక్క చెత్త ఇక్కడ ఉంది. ఇది ఇటు తోసేసింది, అది అటు తోసేసింది. మరి బాధ్యత ఏది? బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తే ఆ చెత్తను కూడా తీసి ఊడ్చి డస్ట్‌బిన్‌లో వేయాలి. అంత పని ఎవరు చేస్తారు? అంచేత పిల్లల విషయంలో గూడా వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఎందుకు డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు? అది సూచాయిగా నీకు తెలిసిందనుకో, లేదా నీకు తెలియలేదు. తెలియకుండానే వాడి రూమ్‌లో నువ్వు చెక్ చేసినప్పుడు వాడికి అక్కడ ఏ సిగరెట్టో బయట పడిందనుకో, వాడు ఈ సిగరెట్ ఎందుకు తాగుతున్నాడు? లేపోతే టీనేజ్ పిల్లలు డ్రగ్స్‌కి ఎందుకు అలవాటు పడుతున్నారు? కాలేజీల్లో ఎందుకు డ్రగ్స్ దొరుకుతున్నాయి? కాలేజీల్లో గూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అంటున్నారు. మరి ప్రిన్సిపల్, స్టాఫ్ ఏం చేస్తున్నారు? ఒక మనిషిని ఎందుకు అపాయింట్ చేయరు ఇలాంటివి డ్రగ్స్ సరఫరా అవ్వకుండా సూపర్వైజ్ చేసేలాగా? ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే అటు పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. హ్మ్. పిల్లల భవిష్యత్తు పాడైపోతే దేశ భవిష్యత్తే పాడైనట్టు. ఇవాల్టి బాలలే రేపటి పౌరులు అని రేపు కాబోయే కాబోయే సిటిజన్స్ వాళ్ళు. సిటిజన్స్. అంచేత వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటేనే భావితరాలు భవిష్యత్తు బావుంటుంది. దానికోసమని పేరెంట్సు పనిచేయాలి, టీచర్సు పనిచేయాలి. ఎస్పెషల్లీ పేరెంట్స్ బాధ్యత ఎక్కువ. అది మర్చిపోకూడదు. మన ఫీజులు కట్టేయడంతో మన బాధ్యత అయిపోదు. డొనేషన్స్ కట్టేయడంతో మన బాధ్యత అయిపోదు. ఒక ట్యూటర్‌ని పెట్టడంతో మన బాధ్యత అయిపోదు. హ్మ్. ఇండివిడ్యువల్ అటెన్షన్ మన పిల్లల మీద మనం పే చేయాలి. ఇద్దరు పిల్లలు పెట్టుకొని మనమే అటెన్షన్ పే చేయకపోతే 40, 50 మంది పిల్లల మీద టీచర్ ఎలా పే చేస్తారు? అది కూడా తెలియాలి కదా మనకు. అంచేత ఇండివిడ్యువల్ అటెన్షన్ పే చేసి మన పిల్లల భవిష్యత్తు మనమే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ అందరి మీద ఉంది. ఇది చెప్తే పేరెంట్స్‌కి కోపం వస్తుందేమో గానీ, కానీ ఇది నిజం. సజ్జనార్ గూడా ఎన్నో సార్లు చెప్పారు. ఆయనెవరో ఇంకో ఖానో ఎవరో ఉండేవాడు పోలీస్ డిపార్ట్మెంట్‌లో. హ్మ్. ఆయన పేరు గుర్తులేదు. మీరు పిల్లల మీద ఇండివిడ్యువల్ అటెన్షన్ పే చేయండి. మీరు టైం పెట్టుకోండి. ఓ సండే ఉంటే సండే సినిమాకో, షికారుకో పోదామని కాక పిల్లల్ని కూర్చోబెట్టండి. మాట్లాడండి. వాళ్ళతో కలిసి భోంచేయండి.
వాళ్ళ భావాలేంటో మీరు షేర్ చేసుకోండి అన్నప్పుడు అది ఆ షేరింగ్‌లో వాళ్ళకి కొంత చనువు ఏర్పడుతుంది చనువు. పేరెంట్స్‌తో. హ్మ్. వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు. వాడు మెడిసిన్ చదవాలా వీళ్ళే డిసైడ్ చేస్తారు. వాడు ఇంజినీరింగ్ చదవాలా వీళ్ళే డిసైడ్ చేస్తారు. అది కాదు నేను ఇది చదువుతానని చెప్పే స్వేచ్ఛ, స్వతంత్రం పిల్లలకు ఉండాలి గదా! అది ఇవ్వాలంటే మీరు కొంత చనువు ఉండాలి వాళ్ళ దగ్గర. ఆ చనువు ఏర్పరచుకోండి. పిల్లలతో ఏమేం చేస్తున్నారు? ఏమేం చదువుతున్నారు? వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి? వాళ్ళు ఎలా ఉంటున్నారు గదిలో? అనే విషయాల మీద మనం ప్రత్యేక శ్రద్ధ కేటాయించినప్పుడే పిల్లల మీద మన సూపర్విజన్ ఉంటుంది. మన కంట్రోల్ ఉంటుంది. హ్మ్. మన కంట్రోల్ ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. అంతే. రైట్. అమ్మ, ప్రతి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్‌ని కూడా అది బ్రేకప్ థ్రెట్ లాగా ఎక్కువగా వాడుకుంటూ ఉన్నారు. ఇది ఇమ్మెచ్యూరిటీ కింద మనము అనుకోవచ్చా? లేదంటే ఇన్‌సెక్యూరిటీ కింద మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చా? ఇన్‌సెక్యూరిటీ అయితే అసలు బ్రేకప్ చెప్పుకోరు గదా! హ్మ్. ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే మళ్ళీ నేనేమైపోతాననే భయం ఉంటది. అంచేత ఒక రకంగా చెప్పాలంటే అది మెచ్యూరిటీ లోపం, ఇమ్మెచ్యూరిటీ అనే అనుకోవాలి. 50 సంవత్సరాలొచ్చినా ఇమ్మెచ్యూరిటీ అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, జాలేస్తది గూడా. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి ఇగో ప్రాబ్లమ్స్. నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఇగో ప్రాబ్లమ్ పెరిగిపోతది. ఎవరు తగ్గరు. హ్మ్. మా వారు అంటుంటారు, "నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ జడ్జ్‌మెంట్" అని. జడ్జ్‌మెంట్. అంటే నాతో ఆర్గ్యూ చేయకు, నేను ఆర్గ్యూ చేసి గెలవలేను. ఆ! అంచేత నో మోర్ ఆర్గ్యుమెంట్స్ బట్ ఓన్లీ జడ్జ్‌మెంట్ దట్ ఈస్ మైన్. ఆ! నేను జడ్జ్‌మెంట్ చెప్తాను. అది నా ప్రకారమే ఉండాలి. ఆ! అలాగా ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్తారు. హ్మ్. ఇగో క్లాషెస్ ఉంటాయి గదా! ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్తారు. ఎవరు తగ్గరు. ఎవరు తగ్గకపోవడంతో బ్రేకప్‌కి దారితీస్తుంది. నీతోనే పడలేనంటే నీతోనే పడలేను. హ్మ్. బ్రేకప్‌కి దారితీస్తుంది. అంచేత అక్కడ ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలి. అంటే ఒక ఒక బంధాన్ని బ్రేకప్ చెప్పుకొని తెగతెంపులు చేసుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే వాళ్ళకి తేలికైన విషయం కాదు. ఇప్పుడు ఎమోషన్స్ తగ్గిపోయాయి. ఎవరికీ లేవు. ఆడవాళ్ళకి లేవు, మగవాళ్ళకి లేవు. పెళ్ళై ఏడాది తిరగకుండానే భార్య చనిపోయిన ఏడాది తిరగకుండానే భర్తలొస్తున్నారు. భర్త చనిపోయిన ఏడాది తిరగకుండానే భార్యలొస్తున్నారు. హ్మ్. ఎలా మర్చిపోతున్నారు వాళ్ళతో కలిసి గడిపిన జీవితాన్ని అంటే మరి చెప్పలేము. అది వాళ్ళకే తెలియాలి. చాలామంది అప్పుడప్పుడు కామెంట్స్‌లో కూడా చెప్తారు. అదేంటి భర్త చనిపోయినంత మాత్రాన ఆయన్ని మర్చిపోయి ఇంకొక జీవితం కోరుకోవడం తప్పు కదా అంటారు. కరెక్టే. తప్పే ఒక రకంగా. కానీ నేననేది ఏంటంటే ఈమెకి అనారోగ్యం వస్తే చచ్చిపోయిన భర్త వచ్చి ఫుడ్ పెట్టడు. చచ్చిపోయిన భర్త వచ్చి ఈమెను వైద్యానికి తీసుకెళ్ళడు. చచ్చిపోయిన భర్త వచ్చి ఈమెకి టాబ్లెట్లు తేడు. చచ్చిపోయిన భర్త వచ్చి కప్పు కాఫీ కూడా తేడు. హ్మ్. మరి ఈమె ఎలా బ్రతకాలి? దానికోసమైనా ఒక తోడు కావాలి గదా! అలాగే ఆయనకు కూడా. ఆయన ఏదో అనారోగ్యంతో ఉన్నాడు, బాధపడుతున్నాడు. చచ్చిపోయిన భార్యను తలుచుకొని ఎంత ఏడిస్తే ఈయన కడుపు నిండుతుంది. హ్మ్. అంచేత ఒక తోడు ఈయనకి కూడా అవసరమే గదా! హ్మ్. డబ్బుండి పెట్టుకుంటే వంట మనుషులు దొరుకుతారు, పనివాళ్ళు దొరుకుతారు. కానీ అందరికీ డబ్బుండదు గదా! మిడిల్ క్లాస్ ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు. మరి వాళ్ళెలా బతకాలి? చచ్చిపోయిన భార్యని తలుచుకొని అదేదో సినిమాలో సూర్యకాంతం ఫోటో దగ్గర ఏడ్చినట్టు నువ్వు చచ్చిపోయావు, నీ దారి చూసుకోరా, నాకిప్పుడు కాఫీ లేదు ఎలా వస్తుందంటే రాదు. అంచేత నీకొక సబ్‌స్టిట్యూట్ కావాలి. దానికోసమని ఒక తోడు. నీ ఎమోషన్స్ ఉంటాయి. నీ ఎమోషన్స్ నీ భార్యతో నువ్వు గడిపిన క్షణాలు తప్పనిసరిగా ఉంటాయి. కానీ అవి కొద్దిగా మరుగున పడతాయి. అంటే కొన్ని ఇప్పుడు చూడు, చచ్చిపోయినప్పుడు పొర్లి పొర్లి ఏడుస్తారు. హ్మ్. అదే ఒక నెల తర్వాత కంట నీరు పెట్టుకుంటారు. అదే ఒక ఏడాది తర్వాత కొంచెం బాధపడతారు. అంటే సమయం గడుస్తున్న కొద్దీ భగవంతుడు మనకిచ్చిన వరం ఏంటంటే మరుపు అనేది. హ్మ్. సంవత్సరం కాలం గడుస్తున్న కొద్దీ ఆ బాధ యొక్క తీవ్రత తగ్గుతుంది. ఆమె నీ జ్ఞాపకాల్లో ఉండొచ్చు. నీ భర్త నీ జ్ఞాపకాల్లో ఉండొచ్చు. కానీ ఇంకొక సబ్‌స్టిట్యూట్‌ని తెచ్చుకోవడం వల్ల ఇవి మర్చిపోతామని లేదు గదా! అవి మరుగున పడతాయి. ఓ సందర్భం వచ్చినప్పుడు బయటకొస్తూ ఉంటాయి. మళ్ళీ మరుగున పడుతూ ఉంటాయి అంతే. హ్మ్. కానీ నీకొక తోడు అవసరం గదా! నీ ఫుడ్డు, షెల్టరు నిన్ను చూసుకోవడానికి ఒక మనిషి కావాలి గదా! అది మర్చిపోకూడదు. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. భర్తను వదిలేసి చనిపోయిన భర్తను మర్చిపోయి ఇంకొక పెళ్లి చేసుకోవడం ఎలా సాధ్యం? హుహు. ఎలా సాధ్యం కాదు. ఈవిడికి ఫుడ్ ఎవరు పెడతారు లేపోతే? అది కూడా ఎలా సాధ్యం అన్న వాళ్ళొచ్చి ఫుడ్ పెడతారా? పెట్టరు గదా! బెటర్. అదే ఆలోచించుకోవాలి గదా! దానికోసం ఒక తోడవసరం. ఒక మనిషికి ఒక తోడు అవసరము అంటే ఎమోషనల్ రిలేషన్ నీ భార్యతో నీకుంది. కానీ ఆవిడ వచ్చి నీకు ఫుడ్ పెట్టదిప్పుడు. అంచేత నీ ఫుడ్ పెట్టడానికి ఇంకో మనిషిని చూసుకోవాలి. నీ అనారోగ్యానికి ఒక మనిషిని చూసుకోవాలి. అది తప్పదు. అంచేత నీ భార్య జ్ఞాపకాలు, నీ భర్త జ్ఞాపకాలు నీ మనసులో ఉంటాయి. కానీ అవి క్రమేపీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మరుగున పడతాయి. హ్మ్. అది మర్చిపోకూడదు. హ్మ్. సో, అలా. చిన్న చిన్న గొడవలొచ్చినప్పుడు అది ఇమ్మెచ్యూరిటీ వల్లనే ఇది మనకి. ఖచ్చితంగా ఇమ్మెచ్యూరిటీ వల్లేనమ్మా. అది ఏంటంటే బ్రేకప్ అయిపోతదేమో అనే భయముంటే ఖచ్చితంగా తగ్గుతారు. హ్మ్. బ్రేకప్ దాకా వెళ్ళిపోరు. కానీ ఇగో ప్రాబ్లమ్ వల్ల ఇగో క్లాషెస్ వస్తాయి. నేనెందుకు తగ్గాలంటే నేనెందుకు తగ్గాలనుకుంటారు. ఇద్దరు అలాగే పెంచుకుంటారు. అది బ్రేకప్ దాకా వెళ్ళిపోతుంది. కానీ అయ్యో! బ్రేకప్ అయిపోతే నా జీవితం ఎలా ఉంటుంది ఇంక ముందు అని ఆలోచించరెవరు. ఎందుకంటే చాయిస్‌లున్నాయి ఇందాక చెప్పినట్టుగా. డైవర్స్ ఉంది, పెళ్లుంది, లివ్ ఇన్ రిలేషన్ ఉంది. ఎవరో హ్మ్. ఒకరితో నా టైమ్ పాస్ అయిపోతుంది. ఇంక బ్రేకప్ చెప్పుకుంటే నాకొచ్చే నష్టమేంటి?
నీ లివింగ్ రిలేషన్ మనిషి కూడా ఈవిలాంటిదే కదా! లివింగ్ రిలేషన్ వాడు కూడా ఇలాంటి వాడే, ఇలాంటి మగవాడే. ఒకటో రెండో కాస్త అటు ఇటుగా వాడికి ఏవో లక్షణాలుంటాయి. ఈమెకు ఏవో లక్షణాలుంటాయి. అక్కడ సర్దుకునే బదులు ఇక్కడే సర్దుకుంటే పోతుంది కదా అని ఎవరు అనుకోరు. హ్మ్. కొత్తదనం కావాలి. హ్మ్. చేత కొత్త మనిషితో జీవితం అని ఆనందపడతారే గానీ, కొత్త మనిషితో జీవితం ఇంతకంటే ఘోరంగా ఘోరంగా ఉంటదేమో ఉంటది. అనుకోరు. ఆ! అనుకోరు. అంచేత అది బ్రేకప్ అనేది ఎమోషనల్ రిలేషన్ ఉంటే బ్రేకప్‌కి దారి తీయదు. ఆ ఎమోషనల్ రిలేషన్స్ లేనప్పుడు, అది తగ్గిపోయినప్పుడు, ఇగో క్లాషెస్ పెరిగినప్పుడు బ్రేకప్‌కి దారి తీస్తుంది. హ్మ్. అంతే. హ్మ్. ఓకే. ఇగో క్లాషెసే ఎక్కువగా ఎక్కువుంటాయమ్మా రిలేషన్‌షిప్‌ని అవే. ఎంత కిల్ అవే. ఇగో చేస్తున్నాయంటే అవే. క్లాషెసే ఎక్కువుంటాయి. హ్మ్. ఏ విషయంలోనూ ఎవరు ఒకప్పుడు తగ్గరు. గతంలో ఇలా ఉండేది గాదు గదా అమ్మ! అంటే ఒక మనిషిని ఆప్షన్ ఊహించుకుంటే లేదు. ఆ ప్లేస్‌లో హ్మ్. ఇదివరకు ఆప్షన్ లేదు. ఇప్పుడు చాయిస్‌లొచ్చాయి. ఇదివరకు ఆప్షన్ లేదు. ఇప్పుడు మొగుడు కొట్టినా, తిట్టినా, హింసించినా, ఏం జేసినా, ఎంత దుర్మార్గుడైనా ఆడవాళ్ళు భరించారు. ఎందుకంటే పుట్టింటికెళ్ళే మార్గం లేదు. పుట్టింటోళ్ళు రానివ్వరు. వీళ్ళకి చదువు లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, విడిగా బ్రతికే అవకాశం లేదు. ఎక్కడికెళ్ళి బతుకుతారు? హ్మ్. హ్మ్. అంచేత ఇక్కడే పడుండాల్సొచ్చేది. ఇప్పుడు బ్రతకడానికి బోలెడు మార్గాలు. ఉద్యోగం చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది. హాయిగా హాస్టల్స్ ఉన్నాయి. ఫెసిలిటీస్ వచ్చాయి. నీకిష్టం లేకపోతే వెళ్లి హాస్టల్‌లో ఉంటారు. డబ్బులు కడతారు. అక్కడ తింటారు. స్వేచ్ఛ ఉంది. స్వతంత్రం ఉంది. ఇదివరకు స్వేచ్ఛ లేదు. స్వతంత్రం లేదు. మేల్ డామినేషన్ ఎక్కువుండేది. అన్నీ భరించాల్సొచ్చేది. ఇప్పుడు చాయిస్‌లు వచ్చేసాయి కాబట్టి హాయిగా వేరే వెళ్ళిపోతారు. బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఇంకా వీలైతే డైవర్సులు చేసుకుంటారు. ఇంకో పెళ్లి చేసుకుంటారు. లేదా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. ఇన్ని చాయిస్‌లున్నప్పుడు చాయిస్‌లెక్కువగా. ఎందుకు పడి ఏడవాలి ఒకడి దగ్గరే? హ్మ్. బాగా పెరిగిపోయింది. ఆ చాయిస్ అంటే ఉండడం ఈ సగం థాట్ కారణం. రాదంటారా అమ్మ? ముందు రిలేషన్‌షిప్‌లో ఏమైందో మరి ఎమోషన్స్ దాని ఉంటే వస్తది. హ్మ్. ఎమోషనల్ రిలేషన్ ఉండాలి గదా! ఆ వ్యక్తితో గడిపిన జీవితం నీకు పదే పదే గుర్తొస్తే నువ్వు ఇంకో ఆ! మార్గానికి వీళ్ళైనా వెళ్ళవు. గూడా అంటే అపోజిట్ పర్సన్ అయినా గూడా అక్కడ ఈజీగా వదిలేసి వస్తున్నప్పుడు మన లైఫ్‌లోకి, మన లైఫ్ కూడా రేపటి రోజుల్లో మళ్ళీ ఇలాగే క్వెషన్ మార్క్ అవుతుందన్న ఆలోచన రాదంటారా? ఉండదు. చాలా బావుంటుందని ఉంటది. ఆ! బాగుండకపోతే అనే ఆలోచన ఉండదు. ఎప్పుడు పాజిటివ్‌గానే ఆలోచిస్తారు. నాకు కొత్త వ్యక్తితో జీవితం చాలా బావుంటుంది. ఒకవేళ బాగుండకపోతే అని అనుకోరు. హ్మ్. నేను పాస్ అయిపోతే డాక్టర్ అయిపోతా. నేనిప్పుడు ఎంట్రన్స్ రాసేసాను. నేను మెడిసిన్ చదివేస్తే అని స్టెతస్కోప్‌తో జీవితమే గుర్తొస్తది గానీ, ఈ సెలక్షన్ ఫెయిల్ అయిపోతే అని అనుకోరెవరు. పాస్ అయితే అని అనుకుంటారు తప్ప, ఫెయిల్ అయితే ఏం చేయాలనే థాటే రాదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఎప్పుడు గూడా ఆ ఊహల్లో జీవితం ఎప్పుడు పాజిటివ్‌గానే ఉంటుంది. ఊహల్లో జీవితం ఎప్పుడు పెళ్ళవుతుంది అంటే పెళ్లి కొడుకుతో ఈవిడ విహారాలే గుర్తొస్తాయి గానీ, వాడు తిట్టినవి గుర్తు రావు. హ్మ్. అనిపించదు. ప్రాక్టికల్ లైఫ్‌లోకొచ్చాకే ఇవన్నీ వస్తాయి. అంచేత ఊహా జీవితం వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు. హ్మ్. ఊహలు గూడా మితిమీరి ఊహించుకుంటే రేపొద్దున ప్రాక్టికల్ లైఫ్‌లో అవన్నీ జరగకపోతే నేను ఏదేదో ఊహించుకున్నాను నాకు జరగలేదని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంచేత ఊహలు గూడా మన కంట్రోల్‌లో ఉంటే మంచిది. అది మించి ఊహించుకుంటారు. అది ఊహించుకున్నప్పుడు ఆ ప్రకారం జరగకపోతే ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. ఫ్రస్ట్రేషన్. ఇగో క్లాష్ మొదలవుతుంది. అది హ్మ్. బ్రేకప్ దాకా దారితీస్తుంది. హ్మ్. అదే మన అంటే అర్థం చేసుకునే యాంగిల్ గూడా కొంచెము కొన్ని సార్లు ఇప్పుడు అపోజిట్ పర్సన్ ఇంకోలాగా అర్థం చేసుకుంటారు. చెప్పిన పర్సన్ ఇంకొక యాంగిల్‌లో జెప్తారు. అంతే గదా! కానీ అది గొడవకు దారి తీస్తదమ్మా? ఖచ్చితంగా గొడవకు దారితీస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు ఆవిడ చెప్పే విధానం నీకు నచ్చపోవచ్చు. నువ్వు వేరే యాంగిల్‌లో ఆలోచిస్తే, ఆవిడ వేరే యాంగిల్‌లో ఆలోచిస్తుంది. ఇద్దరికీ ఈగో క్లాషెస్ వస్తాయి. ఈగో క్లాషెస్ వస్తే అది బ్రేకప్‌కే దారితీస్తుంది. హ్మ్. ఆ ఈగో క్లాషెస్‌ని తగ్గించుకుంటే, ఏ సందర్భంలో ఎవరు తగ్గాలో తెలిస్తే, అదలా తగ్గినప్పుడు మరుసటి రోజుకి నెమ్మదిగా సమసిపోతుంది. ఇప్పుడు ఇవాల్టి గొడవ, ఇవాళ దీని తీవ్రత ఎక్కువుంటుంది. కానీ దాన్ని నెమ్మదిగా ఆగు కాసేపు వాదించకు. సాయంత్రానికి తగ్గుతుంది. లేదా రేపు తగ్గుతుంది. లేదా ఎల్లుండి తగ్గుతుంది. మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఆ ఇగోలో ఏమవుతదంటే వాదనకి ఎళ్ళిపోతారు గానీ తగ్గరెవరు. తగ్గరు. ఎందుకు తగ్గాలి? నేనెందుకు తగ్గాలి? అనిపిస్తుంది. అలా కాకుండా కొద్ది నిమిషాలు మౌనం వహించు. అవతల వ్యక్తిని ఏమన్నా అనుకోని కాసేపు మౌనం వహించు. 2 రోజులకి తగ్గుతుంది. మూడో రోజో, నాలుగో రోజో అప్పుడు ఇలా అన్నారు కదా! మీరు నాకెంత బాధ కలిగింది అని మూడ్ బాగున్నప్పుడు నెమ్మదిగా మాట్లాడు. సెట్ కానీ అయిపోతది. హ్మ్. అనిపించదలా. అవి వచ్చినప్పుడు నేనెందుకు తగ్గాలి అని అనిపిస్తుంది. రైట్. అమ్మ ఒక రిలేషన్‌షిప్‌లో ఈ హ్మ్. మధ్య కాలంలో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఒక థర్డ్ పర్సన్‌కి చెప్పి అక్కడి నుంచి సొల్యూషన్ అనేది ఎక్స్‌పెక్ట్ జేస్తూ ఉంటారు. ఎందుకని ఈ జనరేషన్‌లో అది పెరిగిపోయిందంటారు? ఈ జనరేషన్‌లో ఫ్రెండ్‌షిప్స్ పెరిగిపోయాయి చెప్పాలంటే. ఇదివరకు లిమిటెడ్ సర్కిల్ ఉండేది. అంటే తల్లి, తండ్రి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గాదు. బంధువులు అంతే. ఏదైనా ఉంటే అమ్మా, నాన్నతోటే చెప్పుకునేవాళ్ళు. పొరుగురెళ్లి బంధువులతో చెప్పుకునేవాళ్ళు గాదు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ అందుబాటులోనే ఉంటున్నారు. వాట్సాప్ గ్రూప్‌లొచ్చాయి. తర్వాత ఆఫీసుల్లో కొలీగ్స్ ఉంటారు. ఇలా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది చాలా అలవాటయిపోయింది. హ్మ్. అయితే ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఎవరికో చెప్పాను. నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారని కొడుకంటే, నాకు ముగ్గురే ఉన్నారని తండ్రి జెప్తాడు. ఈ 200 మంది ఫ్రెండ్సు వీడికి కష్టం వచ్చినప్పుడు ఎవరు సహాయం జేయరు.
వాళ్ళ నాన్న ముగ్గురు ఫ్రెండ్స్ వీడికి సహాయం చేస్తారు. అంచేత రియల్ ఫ్రెండ్స్ ఎవరు, ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎవరు, వాట్సాప్ ఫ్రెండ్స్ ఎవరు, నిజంగా నాకు కష్టం వస్తే సహాయం చేసేవాళ్ళు ఎవరు అన్నది పోయింది. వాట్సాప్ గ్రూప్లోనో ఇంకో దాంట్లోనో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. నాకు మా ఆయనతో గొడవ వచ్చిందబ్బా అని. వాళ్ళు వాళ్ళకి తోచిన సొల్యూషన్ చెప్తారు. లేదా ఈమెకి ఎలా చెప్తే సంతోషంగా ఉంటుంది ఆలోచించి, ఫ్రెండ్షిప్ పోకూడదు అనుకున్నారు కాబట్టి ఈమెకు అనుకూలంగా ఉండే సొల్యూషన్ చెప్తారు. అది కరెక్ట్ కాదు కదా. సొల్యూషన్ అంటే అది ఉభయ మధ్య మార్గంగా ఉండాలి, ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా ఉండాలి. వాళ్ళ రిలేషన్ని బ్రేకప్ చెప్పుకోకుండా కలిసిపోయేలా ఉండాలి. అలా చెప్పరు. నువ్వు సర్దుకో అని చెప్తే ఈమె కోపం వస్తుంది కదా, ఈమె వినదు. అంచేత సర్దుకో అని చెప్పరు. నీకేంటి, నువ్వు బోల్డు సంపాదించుకుంటున్నావు, వాడు కాకపోతే ఇంకోటి దొరుకుతాడు, మా కొలీగ్స్ బోల్డు మంది ఉన్నారు, నేను పరిచయం చేస్తాను అని ఇలా మాట్లాడినప్పుడు ఆమెకు కూడా నాకేంటి, నేనెందుకు తగ్గాలి అనిపిస్తుంది. అంచేత కాలాన్ని బట్టి మనము ఎవరు నిజమైన ఫ్రెండు అనేది మనం కనుక్కునే పరిస్థితిలో లేవు కాబట్టి చెప్పుకోవడమే మంచిది. అయితే ఏం చేయాలి, పేరెంట్స్కి చెప్పాలి. పేరెంట్స్ పాతకాలం వాళ్ళు ఎంతసేపు అమ్మ నువ్వు సర్దుకో అనే చెప్తారు. అందుకని ఎవ్వరికీ చెప్పడం మానేసి నీకు నువ్వే ఆత్మవిమర్శ చేసుకొని కూల్గా ఆలోచించి నీ ఈగోని పక్కన పెట్టి ఆలోచించి, సినిమాల్లో చూడు ఆత్మ అంతరాత్మ అని అద్దంలో కనబడుతుంటుంది, అలాగా నీకు నువ్వు ఆలోచించుకొని నీకు నువ్వు నిర్ణయం తీసుకునే దానికి నువ్వే బాధ్యురాలివి. నీ నిర్ణయానికి నువ్వే బాధ్యురాలివి. ఎవరో ఫ్రెండ్ చెప్పిందని ఏదో బ్రేకప్ చెప్పేస్తే నష్టపోయేది నువ్వే కదా. అంచేత ఆలోచన నీదే, నిర్ణయం నీదే, దానివల్ల వచ్చే లాభ నష్టాలు నీవే. నీకు నువ్వు ఆలోచించుకోవడం మంచిది. తప్పితే ఫ్యామిలీలో ఉండే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేదా నీ పేరెంట్స్, వీళ్ళకి తప్ప మూడో వ్యక్తి చెప్పడం మంచిది కాదు నా ఉద్దేశంలో. అంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన అంత అవసరం ఏమొస్తుంది? ఇక్కడే వీళ్ళిద్దరు సర్దుబాటు కావాలి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈగో అవన్నీ పక్కన పెట్టేసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఆ క్వాలిటీ టైం ని ఎలా స్పెండ్ చేసి ఒకరినొకరు ఎలా అంటే అసలు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే క్వాలిటీ టైం, వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం ది బెస్ట్. డిఫరెన్స్లు వచ్చినప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసుకుందాం. అప్పుడు కూడా మన ఈగో క్లాషెస్ పక్కన పెడదాం. మన ఈగోలు వద్దు అని అనుకొని ఈగోని పక్కన పెట్టి ఫ్రెండ్లీగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అక్కడ కూడా ఈగోస్ వస్తే సాల్వ్ కాదు. అంచేత ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఇద్దరి మధ్యన డిఫరెన్స్లు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాత్రమే మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవడం ది బెస్ట్. అది లేకపోతే ఇక ఫ్యామిలీ కానీ, ఫ్యామిలీలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేదా పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడుకోవటం. ఇది కాకుండా నువ్వు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళావంటే వాళ్ళు ఒకటి వాళ్ళకు అనుకూలంగా చెప్తారు, రెండు నీకు అనుకూలంగా ఎలా ఉంటే నీకు సంతోషంగా ఉంటుందో అలా చెప్తారు తప్ప కరెక్ట్ డెసిషన్ రాదు. కరెక్ట్ డెసిషన్ రానప్పుడు అనవసరంగా తప్పు మార్గాన్ని పోవటం ఎందుకు? అందుకంటే నీకు నువ్వు ఆలోచించుకో, నీ పార్ట్నర్తో కూర్చొని మాట్లాడుకో, డిస్కస్ చేసుకో. లేదంటే నీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరిని కూర్చోబెట్టి మధ్య మార్గంగా డిస్కస్ చేసుకోండి. అంతేగాని దీని గురించి ఇంకొక మనిషి దగ్గరికి దాటడం అంటే నీ చేయి దాటిపోయినట్టే పరిస్థితి. అది చాలామంది కోపం వస్తుంది అలా అంటే. వాళ్ళ నా క్లోజ్ ఫ్రెండ్స్ అది ఇది అంటారు, కానీ ఏ ఫ్రెండ్షిప్ అయినా కూడా అమ్మా అది నీ జీవితానికి సంబంధించి వేరు, నీ పర్సనల్ లైఫ్ వేరు, నీ ఫ్రెండ్షిప్ వేరు. రెండు వేరు వేరు అంశాలు. ఈ పర్సనల్ లైఫ్ని తీసుకెళ్ళి నీ ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్ లైఫ్లో పెట్టేస్తే అది నువ్వు దాన్ని యాగీ చేసుకున్నట్టే కదా, నీ ఫ్యామిలీ లైఫ్ నువ్వు యాగీ చేసుకున్నట్టే. అంచేత అది ఎప్పుడు మంచిది కాదు. నీ పార్ట్నర్తో కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం అంటే ఇట్లా కూడా చేసుకుంటారు కదా అమ్మ. ఇప్పుడు నలుగురికి చెప్పాము, నలుగురిట్లలో ఒక ముగ్గురు ఒకలాగా చెప్పేసి ఒకరు ఒకలా చెప్పారు అంటే ముగ్గురు చెప్పింది ఇది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేసి అన్న మైండ్ తోటలోకి వెళ్తారు కదా. అవును, పెడతారు. అందులో కూడా ఉంది కదా, ముగ్గురు నీకు అనుకూలంగా చెప్పొచ్చు కదా, ఒక ఆమె నిజాయితీగా చెప్పొచ్చు కదా. ఆ నిజాయితీగా చెప్పింది ఒక్కతే చెప్పింది కాబట్టి పక్కన పెట్టేసి ముగ్గురు అనుకూలంగా చెప్పింది తీసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ కానట్టే కదా. ఆ అమ్మాయి మాట నువ్వు విన్నావంటే దాంట్లో వాల్యూ పోయినట్టే. ముగ్గురు ఎంతసేపటికి నీకు అనుకూలంగా ఉన్నదే చెప్తారు. నీ మనసు కూడా దాన్నే ఇష్టపడుతుంది. ఎందుకంటే నీ మనసులో ఏ భావన అయితే ఉందో అదే భావన వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అంచేత ఎప్పుడు ఎవరి మాటలు నమ్మకుండా వాళ్ళకి వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళ పార్ట్నర్తో కూర్చొని మాట్లాడుకొని ఒక సొల్యూషన్ చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్లో ఇద్దరికీ బాధ్యత ఉంటుంది. అది రిలేషన్షిప్ అవని, వైఫ్ అండ్ హస్బెండ్ అవని, ఇద్దరికీ కూడా బ్రేకప్ చెప్పుకుంటే ఇద్దరు నష్టపోతారు. కాబట్టి బ్రేకప్ చెప్పుకునే బదులు మనం కూర్చొని సాల్వ్ చేసుకుందాము, కాసేపు మన ఈగోలు పట్టుకొని పెట్టుకుందాము అని అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా ఈగోలే వస్తే నువ్వు అలా అన్నావు నువ్వు ఇలా అన్నావు అంటే అవదు. అది అంచేత దాన్ని మానేసి కలిసి ఉండే మార్గం ఏంటి అని ఆలోచించుకుంటే
అప్పుడు ఏమైనా సొల్యూషన్ కొన్ని సందర్భాలలో ఒక రిలేషన్షిప్ లో మాట్లాడుకోవడానికి వీలు పడదు. అంటే ఆ పర్సన్ ఫోన్ ఎత్తకపోవడమో, లేకపోతే లాంగ్ లో ఉండడమో ఇలాంటివి చేసినప్పుడు ఇంకొక పర్సన్ ని ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. మీరు పక్కనే ఉంటారు కదా, ఒకసారి మాట్లాడి చూడండి అని చెప్పేసి. అలాంటిది కూడా అప్రోచ్ అవుద్దంటారా? అది కాదు వద్దు అని చెప్పలేము అమ్మా, అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది. అప్రోచ్ అయినప్పుడు ఆయన స్వార్థంగా ఆలోచించాడు అనుకో, ఈమె బ్రేకప్ చెప్పుకుంటే నేను ఫ్రెండ్షిప్లోకి వెళ్ళొచ్చు కదా అని అనుకుంటే ఒకలా ఉంటుంది. ఆయన సిన్సియర్ ఫ్రెండ్ అవునో కాదో ఎంతవరకు తెలుస్తుంది నీకు? అవతల వాడు ఫ్రెండ్ ఎంతవరకు తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఆయన కూడా ఫోన్లు ఎత్తకపోవటం అది కూడా ఉండకూడదు. ఆమె ఏమన్నా మాట్లాడాలనుకుందేమో, ఏమైనా చెప్పాలనుకున్న ఫ్రెండ్షిప్ చేసిందేమో, అందుకని ఫోన్ చేసిందేమో అని ఆయన కూడా ఎత్తాలి కదా. నేను కూడా మా వారికి అదే చెప్తా, ఎన్ని కొట్టుకొని ఎన్ని తిట్టుకొని ఏదైనా ఉండని, కానీ ఫోన్ చేస్తే జవాబు ఇవ్వండి. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడను, నాతో నాకు ఇష్టం లేదని కనీసం ఆ సంగతి ఫోన్ చేసి చెప్పండి. నేనే ప్రాణావసరం వచ్చి చెప్పానో తెలియాలి కదా. ఇంకా మన రిలేషన్ కంప్లీట్గా తెగతెంపులు కాలేదు కదా. అంచేత ఫోన్ మీదే కోపం చూపించద్దు. నువ్వు మెసేజ్లు పెడితే నేను చూడను, ఈ దేని గురించి సారీ చెప్పి మెసేజ్ పెట్టిందేమో, ఒకసారి చూస్తే సొమ్మేం పోయింది. అంచేత మెసేజ్ చూడండి, ఫోన్ చేస్తే జవాబు ఇవ్వండి. అది మానేయద్దు. అది థర్డ్ ఎప్పుడు పర్సన్ మంచిది. ని మీరు అప్రోచ్ అవ్వద్దు. థర్డ్ పర్సన్ని అసలు మీ లైఫ్లోకి ఎంటర్ కానివ్వద్దు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎంటైర్లీ యువర్ పర్సనల్ లైఫ్. దీంట్లో మూడో మనిషిని ఎందుకు ఎంటర్ కానిస్తారు? మీ ఇద్దరు మాట్లాడుకోండి, మీ ఇద్దరు సాల్వ్ చేసుకోండి. మీ వల్ల కాకపోతే అప్పుడు థర్డ్ పర్సన్. అంటే వారి మీద నమ్మకం లేకపోవడం వల్లనే, అంటే రిలేషన్షిప్ మళ్ళీ ముందులాగా ఉంటామో ఉండమో అన్న ఒక చిన్న భయమే థర్డ్ పర్సన్ దాకా వెళ్ళేలాగా చేస్తుందంటారా? అది కూడా కొంతవరకు కారణం. అంటే ఈ భయం వల్లనే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఒకటి, రెండు, మనసులో బాధ షేర్ చేసుకోకపోతే పెరుగుతుంది కాబట్టి ఆయనతో వచ్చిన డిఫరెన్స్ని ఎవరితోనో ఒకరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. షేర్ చేసుకుంటే కానీ ఆ బాధ తగ్గదు. అంచేత అది దాన్ని తగ్గించుకోవడం కోసమని షేర్ చేసుకుంటారు. ఆ షేర్ చేసుకున్న మనిషి ఎలాంటి సలహా ఇస్తాడో మనకి తెలియదు. అంచేత ఆయన సలహా ఎలా ఉంటుందో, ఒక్కోసారి దానివల్ల నష్టపోవచ్చు, లాభపడవచ్చు. ఆయన సలహా ఏదైనా దాని మీద మనం డిపెండ్ కాకూడదు. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఆయన ఏం చెప్పినా ఆయన ఎలా చెప్పాడు కాబట్టి నేను ఇలా చేశా అని అనుకోకూడదు. నీ ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి. నీ ఈగో ఎంతవరకు కరెక్ట్ అన్నది నీకు ఉండాలి. దాని మీద డిపెండ్ అవగానే ఆయన సలహా మీద డిపెండ్ కావడం ఎప్పుడూ మంచిది కాదు. ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యకి సొల్యూషన్ వాళ్ళే చూసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ. మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.